హలో ఎవ్రీవన్, మై బెస్ట్ విషెస్ ఆన్ వరల్డ్ పార్కిన్సన్ డే. ఏప్రిల్ నెలని పార్కిన్సన్ అవేర్నెస్ మంత్గా ఏప్రిల్ 11వ తేదీని వరల్డ్ పార్కిన్సన్ డేగా సెలబ్రేట్ చేసుకొని ఈ రోజున డిఫరెంట్ ఈవెంట్స్, యాక్టివిటీస్ చేయడం ద్వారా పార్కిన్సన్ డిసీజ్ గురించి అవేర్నెస్ పెంపొందించే ప్రయత్నం అనేది జరుగుతుంది. అండ్ మై కాంట్రిబ్యూషన్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ పార్కిన్సన్ టుడే. ఈ సంవత్సరం థీమ్ లర్న్ ఏబీసీ ఆఫ్ పార్కిన్సన్. అంటే ఏ నుంచి జెడ్ ఆల్ఫాబెట్స్కి డిఫరెంట్ పార్కిన్సన్ సింటమ్స్ని మనం ఆల్ఫాబెట్స్ రూపంలో ఎసర్టైన్ చేసి పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా పార్కిన్సన్ని అవేర్నెస్ పెంచే ప్రయత్నం ఇది. ఏ అంటే యాంగ్జైటీ, బి అంటే బ్యాలెన్స్ ఇష్యూస్, సి అంటే కేర్ గివర్, లైక్ దట్ అన్నమాట. బట్ in my practice what I have seen is పేషెంట్కి పార్కిన్సన్ అని మనం నిర్ధారించినప్పుడు ఆ పార్కిన్సన్ అనే డయాగ్నోసిస్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ వీళ్ళు పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు అని ఐడెంటిఫై అవ్వడానికి ఇష్టపడట్లేదు. అండ్ పార్కిన్సన్ అనేది స్ట్రోక్, ఎపిలెప్సీ వీటిలాగా మందులతోటి కంప్లీట్గా నార్మల్, అంటే పేషెంట్ ఇంతకుముందు సాధారణ స్థితికి వచ్చేటటువంటి డిసీజ్ కాదు. ఇట్స్ ఎ న్యూరో డీజనరేటివ్ డిసీజ్. పేషెంట్కి మనం పెట్టే మందుల వల్ల కొంతవరకు సింటమ్స్ తగ్గి నడవడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం ఇవి చేసుకోగలుగుతారు. కానీ కంప్లీట్గా నార్మల్ స్థితికి రావడం అనేది ఎక్కువ మందికి అవకాశం ఉండదు. కొంచెం వణుకుడు ఉండడము, నడక స్లోగా ఉండడము, మాట మారడము ఇవన్నీ కూడా కొంచెం కనిపిస్తూనే ఉంటాయి. వీటి వల్ల పేషెంట్ డైలీ రొటీన్లో ఎవరు చూసినా కూడా మనకి పేషెంట్లో కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది. అండ్ పేషెంట్ ఇవి 10 మందిలో ఉన్నప్పుడు పార్కిన్సన్ డిసీజ్తో సఫర్ అవుతున్నట్లు ఐడెంటిఫై అవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అప్పటి వరకు నార్మల్ యాక్టివ్ ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ యాక్టివ్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇలా సఫర్ అవుతున్నారు అనే స్టేట్మెంట్ని వేరే వాళ్ళ ద్వారా వినడానికి ఇష్టపడట్లేదు. సో వాట్ ఐ సజెస్ట్ మై పేషెంట్స్ అటెండర్స్ ఈజ్ దట్ ఎక్కువ డిస్కస్ చేయొద్దు. పేషెంట్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నట్లు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ నైబర్స్కి కానీ చెప్పడం ఇవన్నీ పేషెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే చెప్పొద్దు. అండ్ పేషెంట్కి వీలైనంత సపోర్టు, మోటివేషను, సైకలాజికల్ సపోర్ట్ అనేది ఇవ్వడము. ఎవరైనా అడిగితే బయట ఎందుకు అలా నెమ్మదిగా నడుస్తున్నారు అంటే యూ కెన్ టెల్ ఇది ఏజింగ్ వల్ల, నార్మల్ ఏజింగ్ వల్ల అనేది యూ కెన్ మేనేజ్ బై టెల్లింగ్ లైక్ దట్. సో పేషెంట్ని మనం అర్థం చేసుకొని వాట్ ద పేషెంట్ వాంట్స్ అండ్ పేషెంట్ ఎలా ఐడెంటిఫై అవ్వాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనం పేషెంట్కి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా అట్లీస్ట్ డిసీజ్ ప్రాసెస్ని మనం స్లో చేయవచ్చు. పేషెంట్ కనుక ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పేషెంట్ ఎక్కువ థింక్ చేస్తూ ఉంటే మనకి ఇవన్నీ న్యూరో డీజనరేటివ్ కండిషన్స్, ఇవి ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి మనకి. సో గివ్ మచ్ సపోర్ట్ టు ద పేషెంట్ని ఎంత సపోర్ట్ చేయగలిగితే, పేషెంట్కి ఎంత అర్థం చేసుకొని మనం వాళ్ళకి తగినట్లు మనం ఇవ్వగలిగితే వీ కెన్ హెల్ప్ దెమ్ ఎ లాట్. మందులు, డోపమైన్ ఇవన్నీ కొంతవరకే, బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఎమోషనల్ సపోర్ట్ టు ద పేషెంట్. థ్యాంక్ యూ.